నా పేరు ప్రవీణ. నేను ముత్తంగి నుంచి వచ్చాను. పటాన్చెరు నియర్ అనమాట. అయితే నాకు చాలా ఫీవర్ ఉంది. చాలా హై ఫీవర్ వచ్చేసరికి నాకు అక్కడ ఉన్న హాస్పిటల్‌లో అసలు ఎంత కంట్రోల్ అవ్వలేదు 3 డేస్. అయితే డాక్టర్ సజెస్ట్ చేశారు, ఇక్కడ కిరణ్మయి మేడం చూస్తారు అని. ఇక్కడికొచ్చాను. వచ్చిన నైట్ 1 అవర్, 2 అవర్స్‌కి నాకు ఫీవర్ కంట్రోల్‌లో వచ్చింది. దాని తర్వాత అన్ని టెస్ట్ చేస్తే నాకు బ్లడ్ విత్ వైరల్ ఇన్ఫెక్షన్ అండ్ లంగ్స్‌లో కొంచెం కొంచెం పార్ట్ మీకు న్యూమోనియా ఫామ్ అయింది అనేసి అన్నారు. సో, నాకు చాలా ఇష్యూస్ వచ్చాయి. లైక్ ఫుడ్ తీసుకోవడంలో, ఈవెన్ వాటర్ తాగినా డైజెస్ట్ కాకపోవడం, అలా చాలా ఇష్యూస్ ఫేస్ చేశాను. సో, డాక్టర్ ఫాలోఅప్ అంటే చాలా ఎలా ఉంది అని అంటే లైక్ తను ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతుంది. చాలా క్విక్ నాలెడ్జ్ ఉంది తన దగ్గర. లైక్ ఎలాంటి ఇష్యూస్ ఈ పేషెంట్స్కి ఉంది అని ఐడెంటిఫై చేసి వెంటనే క్విక్ రెస్పాన్స్ తీసుకొని నర్సెస్తో నాకు మంచి సర్వీస్ చేయించింది. నేను తినగలిగాను. వెంటనే నాకు ఆ డైజెస్ట్ ప్రాబ్లమ్ క్లియర్ అయిపోయింది. దాని తర్వాత నాకు మెల్లిమెల్లిగా ఫీవర్ అసలు రాలేదు. దాని తర్వాత నాజియా ఫీలింగ్ అనేది తగ్గిపోయింది. ఫుడ్ కూడా ఇక్కడ స్మెల్ పడలేదు యాక్చువల్లీ. అది కూడా పోయేటట్టు చేసింది మేడం. మళ్ళీ తర్వాత నా ఓన్ హ్యాండ్తో నేను తిన్నాను. ఫస్ట్ 2 డేస్ మా మదర్ తినిపించారు. తర్వాత నేనే తినగలుగుతున్నాను. వాకింగ్ కూడా చేయలేకపోయినా, చాలా లో అయిపోయినా. కానీ ఇక్కడికి వచ్చిన 1-2 డేస్కే చాలా స్పీడ్గా రికవరీ అయింది. నేను అనుకున్నాను నేను ఇంకొక 10 డేస్ పడుతుందేమో అనుకున్నా. బట్ చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఫాలోఅప్ బాగుంది. ఇక్కడ ఈ సిస్టర్స్ కానీ ఇంకా మార్నింగ్ టైమ్స్లో, ఈవినింగ్, ఆఫ్టర్నూన్ 3 టైమ్స్ ఫాలోఅప్ చేయడం కానీ ఎప్పటికప్పుడు. అంటే మనం కొన్నిసార్లు పడుకున్నా మర్చిపోతామేమో మనకు ఏమైంది, కానీ వీళ్ళు వచ్చి మీరు ఈ మెడిసిన్ వేసుకోవాలి, ఇది తీసుకోవాలి, ఇది తింటే ఇలా ఉంటుంది అని మోటివేట్ ఉంది, కేరింగ్ ఉంది, బాగుంది. ఎన్విరాన్మెంట్ బాగుంది. ఇక్కడ ఇంకా వెళ్ళాలనిపించట్లేదు, బట్ తప్పదు. థ్యాంక్ యూ.